నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఆధార్ వినియోగదారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక కొంతమంది చనిపోతుంటారండి. సో చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ అనేది మనం డియాక్టివేట్ చేయాలి. ఓకేనా? డియాక్టివేట్ చేయాలంటే సో యూఐడి సెంటర్కి కానీ వెళ్ళాలి, లేదా మనమైనా డియాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? డియాక్టివేట్ చేయించాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇతరుల చేతిలోకి వెళ్తే అది మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎవరైనా డెత్ అయితే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా డెత్ అయితే కనుక సో వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా డియాక్టివేట్ చేయాలన్నమాట. చేస్తేనే మంచిది. సో దాన్ని ఎలా చేయాలి డియాక్టివేట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే? సో చాలామంది ఈ విషయాన్ని నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి మై ఆధార్ అని చెప్పేసి మనకు ఒక పోర్టల్ అయితే ఉంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది. ఓకే? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అన్న బటన్ క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తే మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆధార్ లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? సో వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఇప్పుడు వాళ్ళ సంబంధించిన ఆధార్ అనేది డియాక్టివేట్ చేయాలి. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ సంబంధించిన ఆధార్ డియాక్టివేట్ చేయాలి. సో డియాక్టివేట్ చేయాలంటే తప్పనిసరిగా సో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. ఓకేనా? అది ఇష్యూ అయిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళ సంబంధించిన ఆధార్ అనేది డియాక్టివేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దానికి కానీ ఇక్కడ మనకి రిపోర్ట్ డెత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఓకేనా? దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ డిసీజ్ డీటెయిల్స్ ఎవరైతే చనిపోయారో సో వాళ్ళ సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇష్యూడ్ ద డెత్ సర్టిఫికేట్, అంటే ఏ స్టేట్లో వాళ్ళకి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. సో ఏదోటి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? అండ్ ఆ తర్వాత డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి సర్టిఫికేట్ మీద. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. దానికి సంబంధించిన ఫార్మేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఎలా ఉంటే అలాగా డేటు, ఇయర్ అండ్ ఆ తర్వాత వచ్చిన నెంబర్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. నేమ్ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్ యాజ్ ఇన్ డెత్ సర్టిఫికేట్, వాళ్ళ నేమ్ అనేది డెత్ సర్టిఫికేట్లో ఎలా ఉంది యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే మనం ఇవ్వాలి. ఓకేనా? సో ఆ సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో సో ఆ వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళు మేలా ఫిమేలా అనేది కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఓకేనా, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చనిపోయారు ఆయన, ఆమె లేక అతను ఎప్పుడు చనిపోయారు అనేది ఇక్కడ డేట్ ఇవ్వాలి. డేట్ ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఏ డేట్లో ఇష్యూ అయింది అనేది కూడా సో ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసిన తర్వాత ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఓకేనా? అది పిఎన్జీ ఫార్మేట్లో ఉన్న, జేపీజీ ఫార్మేట్లో ఉన్న, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న ఉండాలి. బట్ 2 MB సైజు లోపు ఉండాలన్నమాట. ఓకేనా? సో పిఎన్జీ, జేపీజీ, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఏ ఫార్మేట్లో ఉన్నా పర్లేదు, 2 MB సైజు లోపు ఉండాలి. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిలేషన్షిప్ విత్ ద డిసీజ్డ్. సో ఇది ఈ రిపోర్ట్ ఎవరు చేస్తున్నారు అనేది సో క్లిక్ చేస్తే కనుక చైల్డ్ అలైవ్ వార్డు, ఫాదరా, ఆ తర్వాత లీగల్ గార్డియనా, మదరా, అలాగా సిబ్లింగ్ అంటే వాళ్ళ సంబంధించిన తోబుట్టువులు ఉంటారు కదంటే బ్రదరా, సిస్టరా. ఓకేనా? సో అట్లా. ఆ తర్వాత స్పూసు, ఎవరు ఇస్తున్నారు ఈ కంప్లైంట్ అనేది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు అనేది అడుగుతున్నారు. సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న చెక్ బాక్స్లో టిక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? యూఐడి డిపార్ట్మెంట్కి వెళ్తుంది, వాళ్ళు వెరిఫై చేసి సో వాళ్ళ సంబంధించిన ఆధార్ అనేది డియాక్టివేట్ చేస్తారు. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, లేకపోతే ఆ ఆధార్ కార్డు మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో అందుకే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఎట్లా మీకు ఏదైనా ఉంటే కనుక దాన్ని ఆధార్ని ఎట్లా మీరు డియాక్టివేట్ చేయడం బెటర్ అనమాట. ఓకేనా?
సో అండ్ ఆ తర్వాత మనం డాష్ బోర్డ్లోకి వచ్చేయాలి. అండ్ దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే కింద మనకి రిక్వెస్ట్స్, మనం ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తామో సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు కింద. ఓకేనా, ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట, షో చేస్తుంది అనమాట. మీరు ఆ రిక్వెస్ట్ ఏం పెట్టారు అంటే, నేను ఇంతకుముందు ఏదో పీవీసీ ఆధార్ కార్డు కోసం పెట్టాను, బట్ ఇప్పుడు మీరు రిపోర్ట్ డెత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి మీరు ఆ సెలెక్ట్ చేసుకున్న ఆ రిపోర్ట్ అది అంటే నేను ఆ రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి అది మీకు షో చేస్తుంది అనమాట. అది స్టెప్ బై స్టెప్ ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏంటి ఏం జరిగింది, సో అయిందా లేదా అనేది మీకు కొంతకాలం అంటే ఆఫ్టర్ 1 వీక్ తర్వాత లేదా 10 డేస్ తర్వాత తెలిసిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్ట్ చేసి దాన్ని డీయాక్టివేట్ చేయాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మీకు కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.